ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. బట్ ద లార్డ్ స్టూడ్ ఎట్ మై సైడ్ అండ్ గేవ్ మీ స్ట్రెంగ్త్. 2 తిమోతి చాప్టర్ 4 వర్స్ 17. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కష్టాలలో, సమస్యల్లో, దుఃఖకరమైన భయంకరమైన పరిస్థితుల్లో అందరూ మనల్ని వదిలివేయొచ్చేమో, కానీ మనము నమ్మిన దేవుడు మాత్రం మనల్ని పోలేడు అని ఈరోజు లేఖన భాగము ద్వారా పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. అవును కదండి, ఈ లోకమంతా ఒక్కటై మనకు ఎదురు తిరిగినప్పుడు మనది తప్పు, మనం చేసేది నేరమని, మనము మంచి చేస్తున్నా అనినప్పుడు మన అనుకున్న వారు కూడా, మనమంటే ఇష్టం ఉన్నవారు కూడా, మన గురించి అన్ని తెలిసిన వారు కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. కనీసం మనల్ని ఆదరించడానికి, మనల్ని బలపరచడానికి, మనకు సపోర్ట్ చేయడానికి కూడా రారండి. ఈరోజున బహుశా నీవే అటువంటి పరిస్థితిలో ఉన్నావేమో. భయపడకు, కృంగిపోకు. ఎవరు నిన్ను విడిచినా, ఎవరు నీ బాధ అర్థం చేసుకోకపోయినా, ఎవరు నిన్ను చీదరించుకున్నా దేవుడు నీ పక్షముగా ఉన్నాడు, నిన్ను బలపరుస్తాడు. అపోస్తుడైన పౌలు గారు సువార్త విషయమై, దేవుని పరిచర్య విషయమై ముందుకు వెళ్తుంటే అనేక ఆటంకములను, అనేక సమస్యలను ఎదుర్కొన్నాడు. మాటలు అనేవారు మాటలు అంటున్నారు, కృంగదీసేవారు కృంగదీస్తున్నారు, మోసం చేసేవారు మోసపరుస్తున్నారు, ఏదో ఒక రకంగా అతన్ని ఇబ్బందులు పెడుతున్నారు, వేధిస్తున్నారు, దూషిస్తున్నారు. అయినా పౌలు గారు ముందుకు సాగుతూనే ఉన్నారు. ఒకానొక సందర్భంలో అలెగ్జాంద్రు అనే వ్యక్తి అతనికి ఎంతో కీడు చేసి ఉన్నాడు. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను అని ఈ మాటలు చెప్తున్నాడు. అతని విషయమై జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. అయితే తనను ఎదిరిస్తున్న ఆ వ్యక్తికి సమాధానం చెప్తున్నప్పుడు ఏ ఒక్కరు కూడా నా పక్షంగా లేరు అని అందరూ నన్ను విడిచిపోయారు, ఒంటరిని చేశారు. అయినప్పటికీ నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్య జనులందరూ దాన్ని విను నిమిత్తము ప్రభువు నా పక్షముగా నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడితిని అని పౌలు భక్తుడు వ్రాస్తున్నాడు. చూసారా, పౌలును ఒక్క వ్యక్తి ఎదిరించేసరికి చుట్టుప్రక్కల అప్పటి వరకు అతనితో ఉన్నవారు, మేము దేవుని సువార్తలో సహకరిస్తామన్నవారు, పౌలు గారు మీకేమైనా అయితే మేమున్నాము అని భరోసా ఇచ్చినవారు ఒక్కరు కూడా లేకుండా పోయారండి. అతని పక్షముగా ఉండి అతని తరపున మాట్లాడేవారు లేరు అని స్వయంగా పౌలు గారే చెప్తున్నారు. ఈ లోకమే అటువంటిది. మనం దృఢంగా, బలంగా, ఆర్థికంగా వృద్ధిలో ఉన్నప్పుడు, మనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు ఉండినప్పుడు మన చుట్టూ ఉన్నవారు ఎన్నో మాటలు చెప్తారు. అన్నా నీ కోసం ఏదైనా చేస్తామంటారు, అక్క మీ కొరకు మేము ఉన్నామంటారు, మీరు దేని గురించి బాధపడకండి, మేము అన్నీ చూసుకుంటామని భరోసా ఇస్తారు. అయితే మన జీవితంలో ప్రతికూలతలు ఎదురైనప్పుడు, మనకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఇలా మాట్లాడిన వారంతా మాయమైపోతారు, మన వైపు కూడా చూడరు. అటువంటప్పుడు మనము కృంగిపోతాం కదండి. అయ్యో నమ్ముకున్న వారు మోసం చేశారు, ఈ రోజున ఏ ఒక్కరూ నా ప్రక్కన నిలవలేదు అని బాధపడతాం కదండి. అదేవిధంగా భక్తుడైన పౌలు గారు కూడా బాధపడే ఉంటాడు, కృంగిపోయే ఉంటాడు. అప్పుడు ప్రభువు పౌలు ప్రక్కన నిలిచి నీకేం కాదు, నీవు ధైర్యంగా సువార్తను ప్రకటించు, నీకు నేనున్నానని బలపరిచాడు. మనుషులందరూ వదిలివేసినా తాను విశ్వసించిన దేవుడు మాత్రం వదిలిపెట్టలేదండి. అందుకే పౌలు భక్తుడు ఇలా కీర్తిస్తున్నాడు, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించెను, యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక అని. ఈ రోజున నీవు కూడా యథార్థముగా దేవుని కొరకు ఈ లోకంలో జీవిస్తున్న వ్యక్తిగా ఉన్నావేమో. దేవుని వాక్యమును చేత పట్టుకొని నిస్వార్థముగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, అలెగ్జాంద్రు లాంటి వ్యక్తులు, అటువంటి కష్టాలు బహుశా నీ జీవితంలో ఎదురవుతుంటాయి. అయితే వాటిని బట్టి కలత చెందకు, వారిని బట్టి కృంగిపోకు. నీకు వచ్చిన వ్యతిరేకతలను చూసి నీ చుట్టూ ఉన్న బంధువర్గము, స్నేహవర్గము, నీ సొంతవారు నిన్ను వదిలిపోవచ్చు, నిన్ను విడిచిపోవచ్చు. అయినా సరే
నీవేమీ దుఃఖించాల్సిన అవసరం లేదు. దేవుడు తన మహిమ నిమిత్తము, తన కార్యము నీ ద్వారా సఫలపరుచు నిమిత్తము నీ ప్రక్కనే ఉండి అనునిత్యము నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు. ఏ కష్టమైనా నిన్ను ఆయన ధరికి చేరుస్తాడు, కాచి కాపాడుతాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవం కలిగిన మా తండ్రి, జీవాధిపతివైన మా ప్రియ ప్రభువా, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఆదరించి ధైర్యపరిచినందుకు స్తోత్రములు ప్రభువా. కష్టాలలో, శ్రమల్లో ప్రభువా మీరు మాకు తోడుగా ఉంటారని, దుఃఖకరమైన భయంకరమైన పరిస్థితుల నుండి అయా మమ్మల్ని మీరు రక్షిస్తారని, అయా మీకు మొర్రపెట్టు వారికి సమీపముగా ఉంటారని, మా అనుకున్నవారు, నా అనుకున్నవారు ప్రభువా అయా మమ్మల్ని విడిచిపోతారేమో కానీ మీరు మా ప్రక్కనే ఉండి మమ్మల్ని బలపరుస్తారని తండ్రి, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనములు ప్రభువా. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో మీ పాద సన్నిధిన చేరి మొరపెడుచున్నారో, అయా దుఃఖిస్తున్నారో, వారి యొక్క దుఃఖ దినములను సమాప్తము చేయమని వేడుకుంటున్నాము. వారి దుఃఖమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దయచేయండి. సంతోషముతో, ఆనందముతో వారిని నింపండి. అయా, సంతానము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి సంతానమును దయచేయండి. నీ సంతానపు వారు ఇసుక రేణువుల వలె విస్తారమగుదురని తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, అయా బంధుమిత్రుల నుండి వచ్చేటువంటి తండ్రి వ్యతిరేకతలు, వాటన్నిటి నుండి విడుదల దయచేయండి నా ప్రభువా. అయా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచండి ప్రభా. అయా మరి తండ్రి స్వస్థత కొరకు మీకు మొరపెడుతున్న బిడ్డలకు ప్రభా యేసు నామములో స్వస్థతను దయచేయండి అయ్యా. అయ్యా, వారికి ఉన్న రోగము, వారికి ఉన్న వ్యాధి, వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతను యేసు నామములో కొట్టివేయండి. మీ రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించండి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని మార్చండి. అనేకుల ఎదుట మీకు సాక్షులుగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాము తండ్రి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. అయా, వృద్ధులను మీరు బలపరచండి. యవన వయసులో నా ప్రభా బిడ్డలు ప్రభా అయా మరి లోకానికి అయా అట్రాక్ట్ అయిపోయి పాపములో పడి జీవిస్తూ ప్రభా త్రాగుడు వ్యసనాలకు బానిసలై అయా మరి తండ్రి అయా గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయి ప్రభా వారి యొక్క జీవితాన్ని వారు పతనము చేసుకుంటుండగా ప్రభా అయా దయగల దేవ, కృపగలిగిన దేవ, మీ యొక్క కనికరము వారిపై ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. అయా, పాపపు ఊబిలో నుండి బిడ్డలను పైకి లేవనెత్తమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు నా ప్రభా ఈ రోజున నా తండ్రి అయా మరి తండ్రి ఉద్యోగము లేక బాధపడుతూ, ఏ పని లేక దిక్కుతోచని స్థితిలో తండ్రి, ఇల్లు గడవని పరిస్థితుల్లో బిడ్డలుండి మొరపెడుచుండగా నా తండ్రి మీ యొక్క సహాయము వారికి దయచేయమని వేడుకుంటున్నాము. మీ యొక్క కృప చేత నింపమని బ్రతిమిలాడుకుంటున్నాము నా తండ్రి. అయా, ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ఇంటర్వ్యూలో మరి తండ్రి అయా బిడ్డలు సెలెక్ట్ అవి మంచి జాబు బిడ్డలు పొందుకొనులాగున సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి పక్షాన న్యాయము తీర్చండి. న్యాయాధిపతివైన దేవుడవు అయా బిడ్డల తరపున మీరే తండ్రి వాద్యమాడి వారిని గెలిపించమని వేడుకుంటున్నాం. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడు, విధవరాల పక్షాన న్యాయము తీర్చే దేవుడవు అయా, అందరి యొక్క మొరలు వినే దేవుడవు, ఆపదల్లో ఆదుకునే దేవుడవు తండ్రి. మీకే వందనములు. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాము. అదేవిధంగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాల్లో దీవించండి. ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో కూడా దీవించండి అయ్యా. అయా మరి తండ్రి ఇతర దేశాల్లో ఉంటూ తండ్రి ఒంటరిగా ఉంటూ అయా పని నిమిత్తం వెళ్ళినటువంటి ప్రతి బిడ్డను తండ్రి మీ యొక్క కాపుదల్లో భద్రపరచమని, అయా క్షేమాన్ని సురక్షితంగా బిడ్డలు నివసించినట్లుగా కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అధికారులకు మీరు తోడుగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా. మరి తండ్రి ఆదరణ లేని బిడ్డను ఆదరించండి. వారి యొక్క కన్నీటిని తుడవండి. ఎటువంటి సమస్యలు, ఎటువంటి శోధనలు, ఎటువంటి వేదనలు అయా బిడ్డలను చుట్టుకొని ఉన్నవో ప్రభా అయా, వారి చుట్టూ ఉన్న ప్రతి బంధకాల నుండి ప్రభా బిడ్డలకు మీరే విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, నెమ్మదికరమైన జీవితంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను.
మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.